హాయ్ టు ఆల్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన సెలెక్షన్ పోస్ట్ ఫేజ్ 14 అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పుకోబోతున్నాం. సో మనం అప్లికేషన్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు కంప్లీట్ నోటిఫికేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎస్ఎస్సి నుంచి 3003 వేకెన్సీస్ తో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 10th, 12th, ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. మీరు 10th, 12th, ఎనీ డిగ్రీ ఆర్ ఏ గ్రాడ్యుయేషన్ తో అప్లికేషన్ పెట్టుకున్నా సరే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సేమ్ ఉంటుంది. బట్ మీ క్వాలిఫికేషన్ ని బట్టి టాపిక్స్, క్వశ్చన్స్ మాత్రం వేరీ అవుతూ ఉంటాయి. సేమ్ జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, బేసిక్ అర్థమెటికల్ స్కిల్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సేమ్ టైప్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మీకు పోస్టులు ఉంటాయి. తర్వాత మీరు అప్లై చేసుకునే ముందు ఈ పీడిఎఫ్ ను ఒకసారి స్టడీ చేసి ఆ తర్వాత అప్లై చేయండి. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఈ పీడిఎఫ్ లో కనిపిస్తున్న లింక్ ని క్లిక్ చేస్తే ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో రీసెంట్ గా రిలీజ్ చేసిన నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లై బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి తర్వాత ఇక్కడ పోస్ట్ నేమ్ ఉంటుంది. అక్కడ అప్లై మీద క్లిక్ చేయగానే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఎస్ఎస్సి లో అకౌంట్ ఉంటే, అంటే ప్రీవియస్ గా మీరు ఏదైనా ఎస్ఎస్సి ఎగ్జామ్ కి అప్లికేషన్ పెట్టుకొని ఉంటే డైరెక్ట్ గా లాగిన్ అవ్వండి. లాగిన్ ఐడి ఇంకా పాస్వర్డ్ తో డైరెక్ట్ గా లాగిన్ అయిపోండి. ఒకవేళ మీరు సేమ్ ఎస్ఎస్సి పోస్ట్ కి అప్లై కనుక చేస్తున్నట్లయితే ఇక్కడ కింద రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ కి, అంటే ఆధార్ కి లింక్ అయిన మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ నేమ్ అండ్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది, అది కూడా ఇచ్చేయండి. నెక్స్ట్ మీ నేమ్ అండ్ మీ డీటెయిల్స్ ఇక్కడ సబ్మిట్ చేయండి. తర్వాత మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఐడికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది. దాంతో ఇప్పుడు మీరు లాగిన్ అవ్వచ్చు. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వస్తుంది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇక్కడ క్యాప్చా ఇచ్చారు కదా, అది కూడా ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది కదా, అవి ఎంటర్ చేయండి. కొన్ని ఆల్రెడీ అప్డేట్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 1 లో మీ క్రైటీరియాని బట్టి ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ ని పిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2 లో ఇక్కడ మీకు ఎగ్జామ్ సెంటర్ అడుగుతుంది. బోత్ ఏపీ అండ్ తెలంగాణలో మీరు ఇక్కడ ఇచ్చిన సెంటర్స్ లోనే రాయాలి కాబట్టి చెక్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ పోస్ట్ డీటెయిల్స్ ఉంది కదా, ఇక్కడ సెంట్రల్ రీజియన్ ఆర్ మీరు ఏ రీజియన్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ పోస్ట్ కోడ్ వచ్చేసి మీకు ఆల్రెడీ పీడిఎఫ్ లో ఉంటుంది. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ ని బట్టి పోస్ట్ కోడ్స్ ఉంటాయి, అవి పెట్టుకోండి. తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ వస్తుంది మీరు ఏ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కి ఉన్న క్వాలిఫికేషన్ ని ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లో పెట్టుకోండి. తర్వాత మీరు ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ ని అప్లోడ్, లేదా ఇక్కడ స్కాన్ కోడ్ కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేసి ఆర్ ప్లే స్టోర్ లో మై ఎస్ఎస్సి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఫోటో దిగి అప్లై చేయండి. తర్వాత మీకు ప్రివ్యూ ఫామ్ వస్తుంది. ఇక్కడ మీ కేటగిరీని బట్టి ఫీ పే చేసుకోండి. అండ్ ఇందులో ఎస్సీ ఆర్ ఎస్టీ ఫీమేల్స్ కి ఎలాంటి పేమెంట్ అడగదు. దాని తర్వాత ఇక్కడ క్లిక్ ఆన్ డిక్లేర్ కొట్టేయండి. అంతే, అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సబ్స్క్రిప్షన్ నాకు ఒక మోటివేషన్. థ్యాంక్ యూ.